హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు కూర అండి. ఈ తోటకూరతో పులుసు కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో ఫ్రైస్ ఇవన్నీ తినే కన్నా ఇలా పులుసు కూరలు అయితే కొంచెం టేస్టీగా ఉంటాయని పులుసు కూర అయితే చేస్తున్నాం. దీనికి ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 4 టమాటాలు కూడా తీసుకోవాలండి. ఈ తోటకూర పులుసు కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. తోటకూర అయితే సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇట్లా తోటకూర కడిగి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి కర్రీకి. దాంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసేయాలండి. దీనికి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, పులుసు కూర కదా, స్పైసీగా ఉండడం కోసం. ఇలా వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. ఇలా కొంచెం ఉడికినప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. తర్వాత మనం స్టార్టింగ్లో చెప్పాం కదా, 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇవి కూడా మెత్తగా ఉడకనివ్వాలి. తోటకూర పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మెత్తగా అయిపోవాలి. మనం గట్టిపెట్టి మెదిపినప్పుడు మెత్తగా అయిపోవాలి. కాడ కూడా మనం పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిపోతే కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పప్పు గుత్తితో మెదిపేయాలండి. మెదిపేసి దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపులో మనం వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకుతో పాటు మెంతులు కూడా వేసుకోవాలండి. అప్పుడే ఈ తోటకూర పులుసు కూర అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. వేసేసుకొని ఇలా మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన తోటకూర పులుసు కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.